సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో కూచారం గ్రామానికి మరి శ్రీరాముని ఆలయం అట్లానే హనుమంతుని ఆలయాన్ని కూడా దర్శించుకోవడానికి రావడం జరిగింది. కూచారం గ్రామస్తులు మరి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి కూడా ఇప్పటి వరకు స్ఫూర్తిదాయకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు. ఈ గ్రామంలో ప్రజలు చాలా ప్రేమతోని పెద్ద ఎత్తున దాదాపు 2 కోట్ల ప్రైవేట్ ఫండ్తోని ఈ రామాలయాన్ని నిర్మించుకున్నారు. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూచారం హనుమంతుని ఆలయానికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక 25 lakhs రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తే హాజరు కావడానికి ఇక్కడికి వచ్చినాము. ప్రధానంగా మనం ఇవాళ ఈ గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ముద్ర మనకు కనపడుతూ ఉంటుంది. అన్న ప్రతాప్ రెడ్డి అన్న గారు, యాదవ్ రెడ్డి అన్న గారు, అక్క జెడ్పీ చైర్మన్ గారు హేమలత గారు, అట్లనే గ్రామస్తులు, గ్రామ నాయకులు నరేష్ ముదిరాజ్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి భగవంతుడు హనుమంతుడు అంటేనే అందరికీ అండగా నిలిచేటటువంటి స్వామి. ఆ స్వామి తెలంగాణ ప్రజలందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కూచారం గ్రామస్తులందరికీ, ఇక్కడ పాత ఉద్యమకారులు ఉన్నారు, మా మంగి నాయక్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ.